నమస్తే. ఈనాడు మనంతోటి శ్రీరామ్ చేకూరి గారు ఉన్నారు. వీరు మన కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చారు. వీరు ఒక 3 days మనతో ఉండి ఎన్నో కార్యక్రమాల్లో మనతోటి పార్టిసిపేట్ అయ్యారు. వీరికి స్వాగతం, ఘన స్వాగతం. రేపు వీరు హైదరాబాద్ వెళ్తున్నారు. సో వారి నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము, మోటివేషన్ అవన్నీ విషయాలపై. తర్వాత వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నాకు కోరుచున్నాను ఈ కార్యక్రమం గురించి. మీరు చాలా ఆనందదాయకమైన విషయం ఏంటంటే, జగన్ బాబు నాకు కొద్ది కాలం నుంచి మిత్రుడు, కానీ అతనిలో ఉన్న పట్టుదల, సాధించాలనే తపన నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లేకపోతే నేను ఏజ్లో ఎవరితోనూ అంత తొందరగా మిక్స్ అవ్వలేదు. ఈయన వచ్చి నన్ను రండి అంటే నేను ఇంకో మాట చెప్పలేక పొద్దున్న వెళ్ళినండి, రాత్రి 10ంటికి మళ్ళీ వదిలేడినాను నేను. సో ఈవేళ నిన్న ఏంటంటే మిత్రులు దుర్గేష్ గారు, చెన్నైతి రామలింగేశ్వరరావు గారు మాట్లాడటం వల్ల మిగతా వాడికి అవకాశం దొరకలేదు. నేను ప్రతాప్ సమ్మాయి గారిని రిక్వెస్ట్ చేశాను, కానీ మీరు తెలుగు భాషకి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు హైదరాబాద్ రండి, మేము మీటింగ్ పెట్టుకుంటే మీరు చాలా చాలా మంచి మనసుతో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది మాకు ఎంతో శుభసూచకంగా ఉంది, మీరు రావాలి సార్ అంటే मैं जरूर आऊँगा भैया, आप अभी मिल गए ना मेरे को, पहले काफ़ी दोस्त है, अभी तुम भी मिल गया, సో मैं जरूर आऊँगा అని చెప్పారు. అది ఎంత అది దట్ ఈస్ మోటివేషన్. నేను మీకు అర్థం చెప్తున్నా, ఉదాహరణతో చెప్తున్నాను. అది నన్ను కదిలించింది. ఏంటంటే నేను ఎవరో ఆయనకు తెలియదు, ఈయన నన్ను ముందు పరిచయం కూడా చేయలేదు. నేను ఆయన మాట్లాడిన 2 మాటలు చూసి నేను ఇన్స్పిరేషన్ పొందాను. ఇతను చాలా పనికిమంతుడు, అనుకున్నది సాధిస్తాడు. నేను ఇస్తానండి, మీరు జీవో మీకు ఎందుకు, నేను షిండేజో చేయించి తాళం ఇచ్చేస్తాను మీకు 3000 అడుగులు అన్నాడు. అది నేను ఎవరిని ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ రాజకీయ నాయకుడిని చూడలేదు. అంత ఓపెన్ మైండ్తో మహారాష్ట్ర యొక్క కల్చరు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అది గొప్ప మణిపూస, దేశానికే మణిపూస మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో జరుగుతున్న అభివృద్ధి వల్ల దేశం ముందుకెళ్తోంది, బాగా పైకి. దాన్ని కొంతమంది ఏంటంటే వివిధ రకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఏమనంటే అంతా ఇక్కడే చేస్తున్నారు, మిగతా చోట చేయలేదు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, తర్వాత ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కష్టించి పనిచేసే వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, యూపీ నుంచి వచ్చారు. శివసేనలో కొంతకాలం అందులో కొంత రప్చర్ ఉన్న తర్వాత వాళ్ళు కూడా సెటిల్ అయిపోయి ఇప్పుడు అందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ అందరికీ కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళందరూ హాయిగా బతుకుతున్నారు. అలాంటి నిరుద్యోగం ఉండకూడదని, నిరుద్యోగాన్ని తొలగించాలనే నేను అవసరం కాదు. ఏదైనా ఈ నిరుద్యోగాన్ని, ఇన్ఫ్లేషన్ని తొలగించాలి, అదే మన లక్ష్యం కావాలి మోడీ గారు అని వారికి చెప్తున్నాం. వారికి టైం ఉండదు. సీతారామన్ గారు నాకు పర్సనల్ ఫ్రెండ్, కానీ వాడికి చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడకి ఎన్ని పనులు, ప్రభాకర్ గారు చెప్తున్నదే ఆవిడ చూడలేదు. ఆయన హస్బెండ్ చెప్తున్న యూట్యూబ్ ఎన్ని పెడుతున్నాడంటే రోజు కూడా పెడుతున్నాడు, అది ఆవిడ చూడలే, మాట్లాడలేదు అంతా. సో ఇది మనం తెలుగు మేధావి కార్యక్రమం ఎలా అనిపించింది? నాకు చాలా గొప్పగా అనిపించింది. నిజంగా మేధావులు అందరూ రావడం, ఇది ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. తర్వాత మాట్లాడిన ముఖ్య కూడా చాలా చక్కగా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వీరి గురించి చెప్పనన్నారు. వారు ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి, గోల్, దానిని నేను పూర్తి చేస్తాను తప్పితే మీకు ఆనందం కలగడం అది దానికి ఇంకో ప్రోగ్రాం పెట్టుకోండి, అది వేరే విషయం. ఇది ఇప్పుడు ఈవేళ తెలుగు జాతికి మనందరం ఒక పిలుపునివ్వాలి, మనందరం కలిసి పనిచేయాలి, భాషను ముందుకు తీసుకెళ్ళాలి, దీంతో ప్రగతి సాధించాలి, మనందరం ఐకమత్యంగా ఉండాలని బ్రహ్మాండంగా చెప్పారు రావు గారు, దుర్గేష్ గారు, అందరూ చెప్పారు. వీళ్ళైతే ఇంకా నాకు బోత్ ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే సర్వాకు, తర్వాత నిరంజన్ అతను కూడా ఎంత ఉదారత చూపించాడండి. గొప్ప విషయం అది, నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాటర్. అది నాట్ ఓన్లీ అతనే కాదు, ఇతనికి ఉన్న, జగన్కు ఉన్న బహుశా ఆ మంచి పేరు, అతనికి ఉన్న వాళ్ళతో అనుబంధం, ఇవన్నీ కలిసి చేసినాయి. ఇంత మంచి కార్యక్రమం చేయటం, అందులో నేను పాల్గొనటం, భగవంతుడు నా ఎదురుగుండా ఉన్నాడు, ఆయన ఇచ్చిన భాగ్యంగా భావిస్తాను. నేను ఆ భాగ్యాన్ని కలకాలం నిలబెట్టుకుంటానని, మీకు అందరికీ ఏ విధమైన సహాయం కావాలన్నా నేను అండదండలు అందిస్తానని మీకు సౌహృదయంగా నేను మనవి చేసుకుంటాను. ఎనీ టైం నాకు మీరు రాయొచ్చు, మీరు నా నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు. నా మెయిల్ ఐడియాకి నాది srikollam@gmail.com. మీరు మెయిల్ ఐడియా పెడితే దానికి ఎప్పటికప్పుడు నేను దానికి ఆన్సర్లు ఇస్తూ ఉంటాను. దాని నుంచి మనం అనలైజ్ చేద్దాం. జగన్ బాబు గారికి ప్రత్యేకంగా అంతా నాకు దుర్గేష్ చెప్పిన మాట ఒకటి నువ్వు గుర్తుండిపోయింది, అన్నింటా తానే జగన్ పనిచేసాడు ఈ దగ్గర అని అన్నాడు. అది చూడండి ఎంత చాలా అది. కానీ ఇతను ఎంత పొగిడేటంటే అన్నింటా తానే
జగన్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేశాడు, నేను చాలా ఆయనకి మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాడని చెప్పాడు. అప్పుడు అనుకున్నాను, నీలో కూడా ఎంత మెచ్యూరిటీ వచ్చేసింది దుర్గేష్ గారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఇంత బాగా మెచ్యూరిటీ అయింది, ఈ మధ్య బాగా పెరిగాడు, మంచిది, మనందరికీ సాయం చేస్తారని కూడా ఆయన ప్రామిస్ చేశాడు. చేపిద్దాం మనందరం, మీరు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉండండి, మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా జస్ట్ గివ్ మీ 24 hours నోటీస్, ఐఎమ్ విత్ యూ. సార్ ఒకటి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ సార్ ఆ విషయం మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, దీనికి మీకు తెలిసిన వారందరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఈ మొబిలైజ్ చేసి మనం అతి త్వరలోనే ఒక హైదరాబాద్ లో కార్యక్రమం పెట్టుకుందాము. అలాగే తర్వాత ముంబైలో సోలాపూర్, పూణే, నాందేడ్, ఇలా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఔరంగాబాద్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవును. వీళ్ళందరికీ మనం ఒకటి డైరెక్ట్ మార్కెట్, అంటే ఏజెంట్ మిడిల్ మ్యాన్ తొలగించాలి. అవును. తొలగించి వాళ్ళ యొక్క పనికి మంచి రేట్ దొరకాలి. ఇప్పుడు చేనేత వస్త్రాలైనా, పోట్రీ అయినా, ఇవన్నీ కార్పెంటర్స్ అయినా, ఏదైనా ఆర్టిస్ట్ అయినా, వీళ్ళందరికీ మంచి మార్కెట్ కల్పించాలి. మనకి మీరు అన్నట్టు, మీ జగన్ గారు మీరు అన్నట్టు విశాఖపట్నం, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఆ మాటకు వస్తే ఇక్కడ బొంబాయి వరకు ఒక ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ దాకా ఒక కారిడార్ పెడతానన్నారు. అది సామాన్య విషయం కాదు. అది చేసిన నాడు చాలా మంది బెనిఫిట్ పొందుతారు. నేను ఐఎమ్ సో ఇంప్రెస్ విత్ హిస్ ఐడియాలజీ. ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. అది చేయగలిగితే నా క్లాస్మేట్ చాలా మంది రైస్ మిల్లర్స్, వాళ్ళకి చెప్పాను, చెప్తే ఇది బాగానే ఉందమ్మా, మనం చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్ కావాలంటే మనం అది కూడా తయారు చేసి బాంబేకి పంపించవచ్చు, తాడేకి పంపించవచ్చు అని అన్నారు. సో వాళ్ళు ఏంటంటే, మీరు ఈ బాంబే రవ్వ ఇది ఉంటుంది కదా, ఆ తర్వాత కోవా తయారు చేయడానికి మీకు కావాలి, అరకు కాఫీ ఉన్నది, కాఫీ ఉంది, ఇది మనం ఇంకా మార్కెట్ ఇంకా ముంబైలో లేదు నిజంగా లేదు. అలాగే కాఫీ అవుట్ సైడ్ పెడితే నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ కల్చర్, తర్వాత ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం, ఇవన్నీ ఇక్కడ ప్రమోట్ చేస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు. అవును. సో ఈ టూరిజం తోటి మన తెలుగు వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. అవును. ఇప్పుడు అందుగురించి అది దుర్గేష్ గారు కూడా అదే చెప్పాను నేను. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు జర ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగుంటది. సో మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు సార్. నేను నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. అదంతా భగవత్ సంకల్పంగా భావించేవాడిని. అందుకని థ్యాంక్ యూ. మనం అందరం జై తెలుగు, జై తెలుగు, జై మరాఠీ, జై మరాఠీ. అదే మీరు అన్నారు కదా, తెలుగు తల్లి మరాఠీ పిల్లి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.